సురేష్ వస్తారండి. సురేష్ గారు అంటే ఇది చూస్తే మనం ఒక అంశాన్ని అర్థం చేసుకోవాలి రాజు గారు. ఇది కేసులు అరెస్టులు వరకు వెళ్ళబోతుంది. కాగ్ రిపోర్టు 58% ఇది యూటిలైజేషన్ అయింది, 48% అవినీతి చోటు చేసుకుంది అని అంటే నిజంగా ఇది చాలా పెద్ద వివాదం. విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అలాంటి అవినీతి జరిగిందనే ఇచ్చారు. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అధికారి దీంట్లో సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి టీమ్స్ అన్నీ కూడా ఒక క్లియర్ డేటాతో ఇది అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పనిస్తే కనుక ఇది గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నటువంటి వారికి ఇది చాలా పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ గారికి కావచ్చు, అంటే హరీష్ రావు గారు కొంతకాలం ఉండి తర్వాత ఆయన మినిస్టర్గా తప్పించారు. అందుకని అది ఎటు నుంచి ఎటు చూసుకున్నా కానీ అది కేసీఆర్ గారి చుట్టూతే అది కేంద్రీకృతం అయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. అందుకనే కేసీఆర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. సరే మనం తర్వాత మాట్లాడదాం, కానీ బీజేపీ ఇప్పుడు అలాంటిది లేదని చెప్పింది. మేము 17 స్థానాలు మేము పోటీ చేస్తాం, కేసీఆర్ లాంటి వ్యక్తితో మేము పొత్తు పెట్టుకోమని చెప్పిన వాళ్ళు కిషన్ రెడ్డి గారు చెప్పారంటే అది లేనట్టు. సరే ఏదన్నా కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది మొత్తంగా ఒక పెద్ద ఉపద్రవం రాబోతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి అంశాలు రేపు జరగబోతున్నాయి. అంటే అది ఎప్పుడు జరుగుతాయి అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతాయి. పార్లమెంటు ఎన్నికల ముందు కనుక అరెస్టులు ఎట్లాంటివి జరిగితే వేరే వివాదం అవుతుంది. అందుకని ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్వెస్టిగేషన్స్ని మూవ్ చేస్తారు, చాలా సీరియస్ యాక్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి కాగ్ దాంట్లో పొందుపరిచిన అంశాలు ఏంటి, ఏమేమి అంశాలని కాగ్ తప్పుపట్టింది? అంటే ప్రజల ధనం కదా, ప్రజా సంపద కదా, దుర్వినియోగం అయిందనేటువంటి దాన్ని వాళ్ళు ఎలా చెప్పారు? వంశీ గారు ఇవాళ సమర్పించిన శ్వేతపత్రంలో కాగ్ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు మొత్తం మీద అసలు కృష్ణా ప్రాజెక్టుల పరంగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు ఎలా అన్యాయం చేసింది అని వివరించడానికే దీంట్లో ప్రయత్నించారు వంశీ గారు. ముందుగా శ్వేతపత్రంలో ప్రధాన కృష్ణా జలాలు అంటే మీరు చెప్పినట్టుగా మేడిగడ్డ అంశం దాంట్లో కాగు అంశాలు అవడైతే ఇందులో ఏంటంటే కృష్ణా దానికి సంబంధించి కృష్ణా ప్రాజెక్టులో యాక్చువల్గా 811 టీఎంసీలు అయితే అందులో అడాగ్గా 299 టీఎంసీలు తెలంగాణకి, 511 టీఎంసీలకి ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు వంశీ గారు. అదే కొనసాగుతూ వస్తుంది. అయితే ఇక్కడ కేసీఆర్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారితో రాజీ పడ్డారు. ఆ రకంగా రాజీ పడడంలో వాస్తవంగా 555 టీఎంసీలు తెలంగాణకు రావాలి, కృష్ణా పరివాహక ప్రాంతం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఓన్లీ 231 టీఎంసీ అట్లా మాత్రం వెళ్లాల్సి ఉంది, కాబట్టి రివర్స్ జరిగింది అని చెప్పి అదొక అంశం చెప్పారు వంశీ గారు. తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకంలో టెండర్స్ వాటన్నిటిలో కూడా పరోక్షంగా సహకరించారు. ఎపెక్స్ కమిటీ మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్కి వెళ్ళలేదు అని చెప్పని అదొక అంశంగా చెప్పి ఆడ కేసీఆర్ గారు అక్కడ దానికి సహకరించారు. ఆ రకంగా తెలంగాణకు అన్యాయం చేశారు. ఇక కాగ్ రిపోర్ట్లో అడుగడుగున అంశాలను ప్రస్తావించారు. దాంట్లో విజిలెన్స్ రిపోర్ట్లో ఇంకొక అంశం ఏంటంటే వంశీ గారు, ఏదైతే మేడిగడ్డ ఉందో మేడిగడ్డ కుంగుబాటు అనేది కాగ్లో కూడా అసలు 2019లో ప్రారంభించిన తర్వాత పగుళ్ళు వచ్చాయి, సిమెంట్ బ్లాకులు కింద కొట్టుకుపోయాయి. కాగ్ రిపోర్ట్లో ఒక పిక్చర్ చూపించారు వంశీ గారు. 2022 జనవరిలో ఆ పిక్చర్ తీశారు. ఏంటంటే సిమెంట్ బ్లాకులు కింద కొట్టుకుపోయాయి, అన్నారం బ్యారేజ్ దిగువన ఆ సిమెంట్ బ్లాకులు కొట్టుకుపోయాయి. సో విజిలెన్స్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే ఏదైతే ఈ కుంగుబాటు ఉందో కుంగుబాటుకు సంబంధించి ఎల్ఎన్టీ వాళ్ళకి 4 నోటీసులు ఇచ్చారు వంశీ గారు. 2020లో ఒక నోటీస్ ఇచ్చారు, 21లో ఒక నోటీస్ ఇచ్చారు, 22లో ఒకటి ఇచ్చారు, 23లో ఏప్రిల్లో మరో నోటీస్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఏంటంటే నీళ్లు అంటే ఇప్పుడు ఏదైతే కుంగుబాటు అది కుంగిపోయిందో కాగ్ చెప్పిందో ఏదైతే 21 బ్లాక్ 7వ బ్లాక్లో 21 ఫియర్లో ఎలా కుంగుబాటు వచ్చిందో 7వ బ్లాక్లో 17, 18, 19, 20 గంటల నుంచి నీళ్లు ఫౌంటైన్ మాదిరిగా కిందకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మన కాఫర్ డ్యాము ఎప్పుడైతే ఆ కాఫర్ డ్యామ్ వేయడానికి కొన్ని రాళ్ళు వేశారంట వంశీ గారు. కాగ్ అది పాయింట్అవుట్ చేసింది. ఆ రాళ్ళు కూడా రిమూవ్ చేయలేదంట వంశీ గారు, అదే ఉంచారంట. ఆ రాళ్ళు రిమూవ్ చేయలేదు కాబట్టి మీరు దాన్ని తొలగించండి అని అప్పుడు మళ్ళీ ఏప్రిల్లో 4వ నోటీస్ ఇచ్చారు. అయితే అటు
ఎల్ఎన్టీ కానీ ఇటు డిపార్ట్మెంట్ పరంగా కానీ దానికి ఇది అవ్వలేదు, ఆ రకంగా కుంగుబాటు వచ్చింది అని చెప్పి. తర్వాత మనకి కాగ్ రిపోర్ట్లో ఇంకా స్పెసిఫిక్గా ఇంకొక మెన్షన్ చేసింది అంటే ఈ పంప్ హౌస్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వంశీ గారు, దానికి సంబంధించి మామూలుగా రేట్ కాంట్రాక్ట్ మామూలుగా ముందుగా ఒక 2,000 కోట్లు అనుకుంటే దాన్ని 4,000 కోట్లకు పెంచారు. ఆ రకంగా 4,000 కోట్ల రూపాయల మేరకి మనకి దీనికి నష్టం కలిగించారు. ప్రతి అంశంలో వాళ్ళకు ప్రయోజనం కలిగించారు అని చెప్పారు. ఇందా చెప్పినట్టుగా ఆ బ్యారేజ్ ఒకటి దానికి మనకి కొండపోచమ్మ సాగర్ దానికి చెప్పినట్టుగా అదేంటంటే ఫాల్టీ జోన్ అంట. అక్కడేంటి మనకి భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. అది తెలిసి కూడా 6,000 కోట్ల రూపాయలకు పై ఖర్చు పెట్టి ఆ రకంగా ప్రాజెక్ట్ నిర్మించారు. ఇక అసలు ఒక అంశం లేదు, ప్రతి అంశంలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అవకతవకలు అవినీతే అని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కాగ్ చెప్పింది మేము కన్సిడరెన్స్ తీసుకుంటున్నాము అని. అంటే మొత్తం మీద ఇవన్నీ కూడా రేపు మీరు చెప్పినట్టుగా రేపు భవిష్యత్తులో ఆఫ్టర్ ఎలక్షన్ అయినా కానీ కేసీఆర్ గారి మీద ఇవన్నీ కూడా యాక్షన్ రూపంలో ఉండే అవకాశం ఉంది. హరీష్ రావు గారు ఇటు కేసీఆర్ గారు వాళ్ళ మీద ఏదో రూపంలో ఉండే అవకాశం ఉంది. ఓకే రైట్ సురేష్ గారు రైట్ నెక్స్ట్ అండి. రైట్